హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు బంటు. సో, ఈ వీడియోలోకెళ్ళే ముందు అందరి ఫ్యాన్స్‌కి ఒకటే ఒక రిక్వెస్ట్. స్పెషల్లీ 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కి రిక్వెస్ట్. ఈ ఛానల్ స్టార్ట్ అయిందే మీ అందరి ప్రేమతో. అంటే ఫస్ట్ రివ్యూ మాది 'గేమ్ చేంజర్' ట్రైలర్‌దుండే. ఈ ఛానల్ స్టార్ట్ అయింది. సో, రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని దగ్గర దగ్గర నేను నా ఫ్రెండ్ ఒక 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి అసలు ఫుల్ వెనకబడి ఎక్కడ షూటింగ్స్ జరిగినాయి ఏంది అన్ని డీటెయిల్స్ తీసాం. అన్‌ఫార్చునేట్‌లీ నేను అన్ని వీడియోలు తీయలేకపోయినా 'గేమ్ చేంజర్' గురించి. ఇవాళ తీస్తున్నా. రేపటి నుంచి కంటిన్యూ తీద్దామనే ప్రయత్నం చేస్తున్నా. సో, ప్రతి 'రామ్ చరణ్' ఫ్యాన్ ఈ స్ ఈ ఛానల్‌కొచ్చుంటే మీ యొక్క లైక్, సబ్స్క్రైబ్, షేర్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఇదో చెయ్యండి ప్లీజ్. సో, వీడియోలోకెళ్దాం. రేపు రిలీజ్ కాబోతుంది 'గేమ్ చేంజర్'. అసలు అడ్వాన్స్ బుకింగ్ ఎంతయింది? ఎన్ని స్క్రీన్స్ వచ్చినాయి? ఎక్స్‌పెక్టేషన్స్ ఏంది? అసలు సినిమా ఎట్లా నడుస్తది? అసలు ఏంది నెగటివిటీ బాగా పెరుగుతుంది. నెగటివిటీలో కొన్ని పాయింట్స్ తీస్తా. సో, స్టార్టింగ్ కొన్ని నెగెటివ్ పాయింట్స్ మాట్లాడదాం. చాలామంది అంటున్నారు ఏదో 'శంకర్' గారు డైరెక్ట్ చేసిండు గదా! ఆ 'శంకర్' గాడేందిరా బాబు! అసలు ఏమనుకుంటున్నారు 'శంకర్' గారికి? లెజెండరీ డైరెక్టర్ ఆయన. అందులో 'రామ్ చరణ్' గారు గూడా చాలామంది పేరు పెడుతున్నారు. 'రామ్ చరణ్' గాడేమైనా ఇప్పుడొచ్చిన కొత్త హీరోలనుకుంటున్నారారా అరె! ఏమనుకుంటున్నారురా మీరందరూ? అసలు వేరే ఫాన్స్ నేను చూస్తున్నా కావాలని పోక్ చేస్తున్నారు ఈడ 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కి. అరేయ్! వీళ్ళు పిచ్చోళ్ళురా బయ్! 'రామ్ చరణ్' ఫ్యాన్స్ మామూలోళ్ళు గాదు. ఈళ్ళేదో ఎక్కువ అనుకుంటున్నారు పాపం వేరోళ్ళు. సరే పోనీయండి మనకవన్నొద్దు. ఆఫ్‌కోర్స్ మన 'రామ్ చరణ్' ఫ్యాన్స్ చాలా డీసెంట్ ప్లస్ మంచోళ్ళు. సో, మనకవన్నీ ఎందుకులే వదిలేసేయండి. సో, సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. 'రామ్ చరణ్' గారు ఇందులో డబుల్ రోల్‌లో కనబడబోతున్నారు. 'కియారా అడ్వాణి' లీడ్ హీరోయిన్‌గా ఉంది ఇందులో. ఇక 'సునీల్' గారు గూడా ఉన్నారు. ఇంగ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసింది మన 'దిల్ రాజు' గారు. సో, ఎక్కడేం తక్కువ పడనీయలే డిపార్ట్‌మెంట్‌ల. అవును. కొన్ని డిసప్పాయింట్‌మెంట్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఏందంటే పాటలు అంతంతగానే ఉన్నాయి. కొంచెం పాటలు బావున్నా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ పెరుగుతుండేనేమో గానీ, ఆ పాటలు ఎందుకో చాలా డిసప్పాయింట్ చేసినాయి ఎందుకో. చాలా డిసప్పాయింట్ ఏందంటే సాంగ్సే. చెప్పలేం సినిమాలో అది ఎట్లా బయటికొస్తదో అది చెప్పలేం. ఎందుకంటే సినిమా స్టోరీలో ఒకవేళ సాంగ్ క్లిక్ అయిందంటే ఇగ అది ఇగ నెక్స్ట్ లెవెలే అంటే. సో, అదేం చెప్పలేను. ప్లస్ స్టోరీ ఏందంటే కొంచెం ఆ 'రామ్ చరణ్' గారి రోల్ కొంచెం ఇంకా బెటర్ ఉండబోతుందేమో అనిపి అనిపిచ్చింది అందరికి. ఇంకా బెటర్ ఉంటే బావుండు అనిపిచ్చింది. సో, సరే చూద్దాం ఏమైతదో ఏం కాదు ఇప్పటి నుంచే ఇవన్నీ నెగెటివ్ మనకొద్దు. కానీ ఇది చాలా చిన్న చిన్న రీజన్స్ అబ్బా! రేపు గనుక స్టోరీ మంచిగెళ్తే సినిమా లాంగ్ రన్‌లో ఆడాల్సిందే. కొన్ని అసలు సోషల్ మెసేజ్ సినిమాలు గాని, ఇట్లా సోషల్ టాపిక్ మీదొచ్చిన సినిమాలకు బాక్స్ ఆఫీస్ పెద్దగా ఉండదండి. పెద్దగుండదంటే ఇట్లా డే 1ల 1000 క్రోర్స్, 100 క్రోర్స్, 150 క్రోర్స్ రావు. 100 క్రోర్స్ వస్తేమో గానీ మరీ 150 క్రోర్స్, 200 క్రోర్, 260 క్రోర్స్ రావు. అది మాస్ సినిమాలు మాస్‌గానే ఉంటాయి. ఇది జస్ట్ ఏందంటే సోషల్ డ్రామా సినిమా కాబట్టి అంటే ఇందులో గూడా యాక్షన్ ఉంది. ఇందులో గూడా మాస్ ఉంది. ఇది గూడా హెవీ బడ్జెట్ సినిమానే. బట్ కొంచెం ఇటు అట అంటే అయితది. ఎందుకంటే సంక్రాంతి పీరియడ్ గూడా ఉంది. అందులో వేరే సినిమాలు గూడా రిలీజ్ కాబోతున్నాయి. వేరే ఫ్యాన్స్ గూడా ఉన్నారు. సో, అందుకని కొంచెం ఇటు అటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. అది చూద్దాం ఏమైతదో ఏం గాదో. ఇప్పటికైతే సినిమా అడ్వాన్స్ బుకింగ్ నిజాంలోనే 1,00,00,000 దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో 1 ఏఎంకి షోస్ స్టార్ట్ అయితున్నాయంట కొన్నిటి దగ్గర. తెలంగాణలో 4 నుంచి స్టార్ట్ అయితున్నాయి. ప్రీమియర్ షోస్ ఉండొచ్చు కానీ నాకింకా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలవదు. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వల్ల ఎఫెక్ట్ పడుతుండొచ్చు. ఇది గూడా ఒక రీజనే కలెక్షన్ మీద ఎఫెక్ట్స్ రావడానికి. రీసెంట్‌గా సంధ్య థియేటర్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మనందరికి తెలిసిందే. సో, దానివల్ల అయితే అవ్వచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం టికెట్ ఫుల్ కొంటున్నారురా. ఫ్యాన్స్ కొంటున్నారు టికెట్లు. ఆళ్ళకేం లేదు. టికెట్లు పెరిగిన నష్టం లే, ఏం నష్టం లే. కొంటున్నారు. 'రామ్ చరణ్' గారు 'త్రిబుల్ ఆర్' తర్వాత ఇది ఆయన సోలో సినిమా. ఫస్ట్ సోలో సినిమా. 'త్రిబుల్ ఆర్' తర్వాత క్యామియోలు కౌంట్ చేస్తలేను. సో, చూద్దాం. రేపు గూడా చాలా అసలు పెద్ద డే. 'శంకర్' గారు గూడా చాలా పెద్ద డే. 'శంకర్' గారు గూడా చెప్తున్నా గదా! చాలా పెద్ద డే రేపు. ఎందుకంటే 'ఇండియన్ 2' డిజాస్టర్ అవ్వడం వల్లనే ఇదంతా పెద్ద రచ్చ స్టార్ట్ అయింది. సినిమాలో 'ఎస్‌జే సూర్య' గూడా ఉన్నారు. 'కియారా అడవాణి', తమన్ గారి మ్యూజిక్ మొత్తం కొంచెం మ్యూజిక్ బావుంటే అయిపోయేటిదే.
5 పాటలకే 75,00,00,000 బడ్జెట్ పెట్టిండ్రు. 75 క్రోర్స్ మామూలు విషయం గాదు. పెద్ద సినిమానే. హిందీలో ఏ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దగ్గర దగ్గర 2000 స్క్రీన్స్ వచ్చినాయంట సినిమా. ఆల్ మొత్తం పాన్ ఇండియా 2000 స్క్రీన్స్. ఇంకెక్కువనే వచ్చిందనుకుంటున్నా. ఇంకా కన్ఫర్మ్ నాకు గూడా తెలవదు. బట్ 2000 స్క్రీన్స్ వచ్చినాయని నేనైతే కన్ఫర్మ్ వింటున్నా. అది ఓవర్‌సీస్ నేను ఇంకేం కౌంట్ చేస్తలే. ఇది డేటా మెల్లమెల్లగా పెరుగుతుంటది. ఎట్లా అడ్వాన్స్ బుకింగ్ పెరుగుతదో అట్లాగా పెరుగుతది అంతా. సో, రేపు 'పుష్ప' అనేది రీసెంట్‌గా చాలా హిట్ అయింది. సో, 'పుష్పతోని' గూడా కంపేర్ చేస్తున్నారు చాలామంది చూడండి. 'పుష్ప' ఒక వేరే సెగ్మెంట్ సినిమా. ఇదొక వేరే సెగ్మెంట్ సినిమా. అది రిలీజ్ అయిన టైమింగ్ వేరే. ఇది రిలీజ్ అవుతున్న టైమింగ్ వేరే. సో, కంపేర్ చేయకండి ఏమి. 'గేమ్ చేంజర్' హైప్‌ని ముందుకు తీసుకెళ్తుందా లేదా? అసలు రేపు ఏమైతదా? రేపు ఒక మనం డీటెయిల్డ్ రివ్యూ తీస్తాం సినిమా మీద ఖచ్చితంగా. సో, ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. రేపు డే 1 100 క్రోర్స్ వరల్డ్ వైడ్. తెలుగు నెట్‌ల 40, 45 క్రోర్స్ అనుకుంటున్నాం. 40 క్రోర్స్ అయితే ఇప్పటి వరకు వస్తున్నాయి ఇన్ఫర్మేషన్. ఇక 45 క్రోర్స్ నుంచి ఎంత పైనకి పోతదో అది చూడాలి. వరల్డ్ వైడ్ 100 క్రోర్స్ ఎందుకంటున్నా అంటే కొంచెం హిందీ బెల్ట్ నాకు నమ్మకం ఉంది. హిందీలో సినిమా రేపు ఎంతో కొంత కలెక్షన్ తెస్తదని. మిగతా కేరళ సైడ్ అవి తమిళనాడు సైడ్ కొంచెం డీసెంట్‌గానే ఉన్నాయబ్బా. పెద్దగా ఏం అసలు అటు సైడ్ ఏం పెద్ద రష్ లేవు. సో, అటేం అంత ఇది లేదు. హైప్ లేదు సినిమాకి. చూద్దాం ఏమైతదో. చూడండి ఫస్ట్ 2 డేస్‌లో ఒకవేళ సినిమా రివ్యూస్ వచ్చినాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వచ్చిందంటే ఈ సినిమా సంక్రాంతి పీరియడ్‌లో బ్లాక్ బస్టర్. ఇక నెగెటివ్ చేస్తున్నోళ్ళకి ఒకటే చెప్తా. భయ్యా 'రామ్ చరణ్' రికార్డ్ బుక్‌లో పోయి చూడండి ఈడి పేరు ఎక్కడెక్కడున్నాయి. ఎన్నెన్ని రికార్డ్స్ సాధిచ్చిండు ఈడు. అర్థమైందా? నెగటివిటీ చేయకండి 'రామ్ చరణ్' గురించి. 'శంకర్' గారి గురించి కూడా చేయకండి. ఒక్కవేళ ఇది మిస్ ఫైర్ అయినా కూడా కాలర్ ఎగిరే తిరగాలి. సో, చూద్దాం. మనం అందరం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఈవెన్ 'రామ్ చరణ్' అయితే యాక్టింగ్‌తోని డిసప్పాయింట్ చేయడు నాకు గ్యారంటీ. 'శంకర్' గారి డైరెక్షన్‌తోని స్క్రిప్ట్ ఇటు అటు అయితే అవ్వచ్చేమో గానీ, వీళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా వీళ్ళేం డిసప్పాయింట్ చేయరు. చూద్దాం రేపు ఏమేం అయితదో అసలెందుకు మనం నెగెటివ్ మాట్లాడాలి గానీ, నేనైతే ఇప్పటికి సినిమాతోని చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డా. లైఫ్ టైమ్ 500 క్రోర్స్ ఒకవేళ సినిమా దాటిందంటే సూపర్. సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ అసలిది. రేపు 'గేమ్ చేంజర్‌కి' చాలా పెద్ద డే. ప్రీమియర్ షోస్ ఉన్నాయా? లేవా? నాకింకా కన్ఫర్మ్ లేదు. ఒకవేళ మీకెవరికైనా తెలిసుంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. సో, కొంచెం వేరే పనులుండేసరికి ఎక్కువ డీటెయిల్డ్ వీడియో తీయలేకపోతున్నాం. కానీ రేపటి నుంచి ఖచ్చితంగా ఇక రివ్యూస్ వస్తాయి, అన్నొస్తాయి. డే 1 ప్రెడిక్షన్స్ వస్తాయి. మళ్ళా రాత్రి కూడా ఒక డే 1 ప్రెడిక్షన్ తెస్తా. ఇప్పటికైతే నేను 100 క్రోర్స్ వరల్డ్ వైడ్ డే 1 అనే అనుకుంటున్నా. 1000 క్రోర్స్ పోతదా లేదా అని చాలామంది అడుగుతున్నారు. 1000 క్రోర్ ఇంపాసిబుల్ అబ్బా! ఇప్పుడున్న సమయంలో ఇంపాసిబుల్. కానీ 100 క్రోర్ డే 1 లైఫ్ టైమ్ 500 క్రోర్స్ పక్కా. సో, ప్రతి 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్‌కి ఒకటే ఒక రిక్వెస్ట్. ఈ వీడియో మొత్తం చూడండి. కింద మీ అభిప్రాయాలు రాయండి. మీరేమనుకుంటున్నారో రాయండి. ప్రతి 'రామ్ చరణ్' ఫ్యాన్ ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ ఇయ్యండి. మాకు గూడా ఈ ఛానల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 'రామ్ చరణ్' గారి రివ్యూతోనే స్టార్ట్ అయిన ఛానల్ ఇది. ట్రైలర్ 'గేమ్ చేంజర్' నుంచి స్టార్ట్ అయింది ఈ ఛానల్. చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నా ఛానల్‌లో అతి పెద్ద వీడియో గూడా ఇదే కాబోతుంది. చాలు మీ అందరి సపోర్ట్ వస్తే చాలు మాకు. థాంక్ యూ.